ఎబ్సెట్ 2026 స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఎవ్రీబడి, ఎస్పెషల్లీ తెలంగాణ ఎబ్సెట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చాలా కష్టపడి ఎగ్జామ్ రాశారు, మంచి మార్క్స్ వచ్చినాయి, మంచి ర్యాంక్ అనేటువంటి వచ్చింది. కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్లాట్ బుకింగ్ చాలా మంది ఇప్పటివరకే స్లాట్ బుకింగ్ చేసుకున్నారు, ఇంకా టైం ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది, చాలా మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారు, ఇంకా టైం అనేది ఉంది. ఈ స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ వెబ్ ఆప్షన్స్. మీరు టాపరా లేదా యావరేజ్ స్టూడెంటా, మీకు మంచి ర్యాంక్ వచ్చిందా చెడ్డ ర్యాంక్ వచ్చిందా? మీరు కనుక వెబ్ ఆప్షన్స్ ని బాగా పెట్టకపోయినట్టయితే మంచి కాలేజ్ లోపల సీట్ రాదు. ఇప్పటి వరకు మీరు కష్టపడి చదువుకున్నదా దేనికోసం? మంచి కాలేజ్ లోపల సీట్ రావడానికి, మంచి యూనివర్సిటీ లోపల సీట్ రావడానికి. వెబ్ ఆప్షన్స్ బాగా పెట్టుకోకపోతే మంచి కాలేజ్ లోపల కావచ్చు, మంచి యూనివర్సిటీ లోపల సీట్ రాదు. లాస్ట్ 5 years నుంచి నేను చెక్ చేస్తున్నాను. లాస్ట్ 5 years నుంచి దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ వాళ్ళకి టాప్ 20 కాలేజ్ లోపల లేదంటే టాప్ 10 కాలేజ్ లోపల సీట్ రావడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వెబ్ ఆప్షన్స్ బాగా పెట్టుకోకుండా, ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా, ప్రాపర్ ప్రియారిటీ లిస్ట్ తయారు చేసుకోకుండా ఎలా పడితే అలాగా కాలేజెస్లో ఆప్షన్స్లో పెట్టుకొని ఎక్కడో టాప్ 10లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటే ఎక్కడో టాప్ 20 టాప్ 30లో కాలేజ్ లోపల సీట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే వెబ్ ఆప్షన్స్ ని ప్రాపర్ గా పెట్టుకోవాలి. సో ఈ వీడియో లోపల అసలు ప్రియారిటీ లిస్ట్ ని మనం ఎలా తయారు చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి క్లియర్ గా నేను చెప్తాను. ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పమని తీసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ కి వెబ్ ఆప్షన్స్ పెట్టడం అనేది డిఫరెంట్ గా ఉంటుంది అన్న. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది, వాళ్ళ రిజర్వేషన్ ని బట్టి, వాళ్ళ ఫేవరెట్ బ్రాంచ్ ని బట్టి, వాళ్ళ కేటగిరీని బట్టి ఓకేనా, డిఫరెంట్ గా ఉంటుంది. సో నేను ఒక ప్రొసీజర్ చెప్తాను, ఆ ప్రొసీజర్ ని బట్టి మీరు ప్రతి ఒక్కరు ఓన్ గా ప్రియారిటీ ఆర్డర్ ని తయారు చేసుకోవాలి. అలానే మన వెబ్ ఆప్షన్స్ అనేటువంటి పెట్టుకోవాలన్న. మీరు బయట చాలా వీడియోస్ చూసి ఉంటారు, చాలా యూట్యూబర్స్ ఏం చేస్తుంటారంటే నేను 500 ఇస్తే నేను కౌన్సిలింగ్ అయిపోయింది, నీ సీట్ వచ్చేంత వరకు నేను గైడ్ చేస్తాను, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టడం చెప్తాను అన్ని చెప్తారు. వాళ్ళు 1000 తీసుకుంటారు, కొందరు 2000 కూడా తీసుకుంటారు, కొందరు 4000 తీసుకుంటారు జై మీన్స్ అలాంటి వాటికి ఓకేనా. సో బట్ ఎనీవే వాళ్ళు మనీ తీసుకొని చేసేది నేను ఫ్రీగా మీకు చెప్తున్నాను, రైట్? ఫ్రీగా ఇస్తున్నాను, బాగా రీసెర్చ్ చేసి నేను మీకు ఇస్తున్నాను. సో దట్స్ వై ఎవ్రీబడి ప్రాపర్ గా దీన్ని యూటిలైజ్ చేసుకున్నాను. మీకోసం చాలా రీసోర్సెస్ ని రెడీ చేశాను. గవర్నమెంట్ మనకి కటాఫ్స్ ని బట్టే మనం ఖచ్చితంగా ప్రియారిటీ ఆర్డర్ పెట్టుకోవాలి. టాప్ కాలేజెస్ అండ్ వాటి యొక్క కటాఫ్స్ ని బట్టి మనం ప్రియారిటీ ఆర్డర్ తయారు చేసుకోవాలి. దాని ప్రకారం మనం వెబ్ ఆప్షన్స్ అనేటువంటి పెట్టాలి. సో గవర్నమెంట్ PDF ఇచ్చింది, బట్ దాంట్లో చాలా అంటే చాలా పేజెస్ ఉన్నాయి, 100 పేజెస్ అనేటువంటి ఉంటాయి. దాంట్లో మనకి కేటగిరీ వైజ్ అంటే అదేవిధంగా మనకి బ్రాంచ్ వైజ్, మనకి టాప్ కాలేజ్ వైజ్ మీకు కటాఫ్స్ అనేటువంటివి ఉండవు, అంత క్లమ్జీగా ఉంటుంది. ఒక రోజు మొత్తం కూర్చొని ఈరోజు మార్నింగ్ కూర్చుంటే దగ్గర 6 నుంచి 8 గంటలు టైం పట్టిందన్న మీకోసం PDFs ని రెడీ చేయడానికి. టాప్ 30 కాలేజ్కి సంబంధించిన ప్రియారిటీ ఆర్డర్ నేను చేశాను ఓకేనా. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఇది వర్తిస్తుంది. ఇంకా ఎవరికైనా అడపదడప బాగా మరీ ఎక్కువ ర్యాంక్ వచ్చినట్టయితే సో వాళ్ళ కోసం వెబ్ ఆప్షన్స్ ప్రొసీజర్ అయితే ఇది, వాళ్ళ కోసం PDFs నేను తర్వాత రెడీ చేస్తాను. బట్ ప్రొసీజర్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే, ప్రతి ఒక్కరి ప్రొసీజర్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవడం తెలిస్తేనే మీకు మంచి కాలేజ్ లోపల సీట్ అయితే వస్తుంది. చలో నేను చెప్తాను, వెళ్తున్న కొద్ది మొత్తం మీకు అర్థమవుతుంది పిల్లలు, జాగ్రత్తగా వినండి పిల్లలు. నేను ఒక 2-3 ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. నెంబర్ 1, నేను లెట్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ పేరు చలో సాయి అనుకుందాం, చాలా ఫేమస్ నేము ఓకేనా. ఇన్స్టాగ్రామ్ లోపల చాలా మీమ్స్ కూడా వచ్చాయి. చలో సాయికి అందరూ ఒకసారి వేసుకొని జాగ్రత్తగా వినండి పిల్లలు. లెట్ సాయికి ఎబ్సెట్ లో ర్యాంక్ ఎంత వచ్చిందంటే సాయికి ఎబ్సెట్ లో 20K ర్యాంక్ అనేది వచ్చింది. అతని కేటగిరీ BCA బాయ్ అనుకుందాం, బాయ్ అన్న కదా, రైట్ అనుకుందాం ఓకే. అజ్జీవ్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇది అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది మీరు మీ ఫేవరెట్ బ్రాంచ్ని చూజ్ చేసుకోవాలి. ఒక బ్రాంచ్ని చూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి, వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఈజీ అయిపోతుంది. లేదు ఒక ఆప్షన్ కుదరట్లేదు అనుకున్నట్టయితే పిల్లలు మాక్సిమం 2 బ్రాంచెస్ని చూజ్ చేసుకోండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీకు బ్రాంచ్ అంటే బాగా ఇష్టమా, బ్రాంచ్ కంటే ఎక్కువ నాకు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు పలానా కాలేజీలో సీట్ వస్తే సరిపోతుంది అది ఇష్టమా, అంటే బ్రాంచ్ ముఖ్యమా కాలేజ్ ముఖ్యమా, ఇది కూడా డిసైడ్ చేసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేటువంటి వస్తాయి. బ్రాంచ్ ముఖ్యమైతే ఏ బ్రాంచ్ నీ ఫేవరెట్ బ్రాంచ్, దాని తర్వాత ఇంకొక ఫేవరెట్ బ్రాంచ్ పెట్టుకోండి. మరి ఇంకా ఎక్కువ బ్రాంచెస్ పెట్టుకుంటా వెళ్ళిపోతే వెబ్ ఆప్షన్స్ మొత్తం క్లమ్జీగా అయిపోతే బుర్ర బద్దలైపోద్ది ఓకేనా, ప్రాబ్లం అయింది రైట్. సో మహా అయితే 1 లేదంటే 2 బ్రాంచెస్, లేదంటే మహా అయితే 3 బ్రాంచెస్, అంతకన్నా ఎక్కువ ఫేవరెట్ బ్రాంచెస్ ని పెట్టుకోకండి.
ఇబ్బంది అవుతుంది. దాని తర్వాత పిల్లలు ఆ బ్రాంచెస్ కంటే కాలేజ్ కూడా కొందరికి ఫేవరెట్ కాలేజ్ ఉంటాయి. సో ఆ ఫేవరెట్ కాలేజ్ లోపల ఏ బ్రాంచ్ లో వచ్చినా ప్రాబ్లం లేదు అని ఉంటుంది. సో అలా ఫేవరెట్ కాలేజ్ ముఖ్యమైతే కాలేజ్. సో అలా మీరు ఏది ముఖ్యమో మైండ్ లో ఇప్పుడే క్లియర్ గా వాటి మనకి పెట్టేసుకోండి. అవన్నీ ముందు ముందు మీకు క్లారిటీ వస్తుంది రా పిల్లలు రండి. సో లెట్ us సే నేను అనుకున్నటువంటి స్థాయికి సిఎస్సి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని బాగా ఓకేనా సిఎస్సి తీసుకోవాలనుకుంటున్నాను అతను. ఒకవేళ సిఎస్సి రాకపోతే అట్లీస్ట్ సిఎస్సి కోర్ లోనైనా లైక్ సిఎస్ఎం కావచ్చు లేదా సిఎస్డి కావచ్చు, ఈ రెండిట్లో కూడా ఎక్కడైనా సీట్ వచ్చినా ప్రాబ్లం ఏం లేదు అని అనుకున్నాడు. 20K ర్యాంక్ వచ్చింది, మంచి ర్యాంకే. సో మాక్సిమం ఆయనకి టాప్ 30 కాలేజ్ లోపల ఎక్కడొక్కడ సీట్ రావడానికి దేర్ ఆర్ హై ఛాన్సెస్. ఓకేనా, టాప్ 30 లోపల ఎక్కడొక్కడ సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఈయన వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు ఫస్ట్ పిల్లలు గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే పిల్లలు, ఫస్ట్ అతని ప్రియారిటీ సిఎస్సి కదా, సిఎస్సి అతని ప్రియారిటీ. అతని ర్యాంక్ ఎంత? 20K. బెస్ట్ కాలేజ్ అంటే ఇగో మనకి 20K కంటే తక్కువ ర్యాంక్ అంటే 1K నుంచి మొదలుకుంటే లేదంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి మొదలుకుంటే 20K వరకు కొన్ని కాలేజెస్ తీసుకుంటే, ఒక కాలేజ్ 1K కట్ ఆఫ్ ఉంటే తీసుకుంటారు, కొందరేమో 2K చేంజ్ ఉంటే తీసుకుంటారు, కొన్ని కాలేజ్ ఏమో 3000 చేంజ్ ఉంటే తీసుకుంటారు, కొన్ని కాలేజ్ ఏమో 15,000 చేంజ్ ఉంటే తీసుకుంటారు. అంటే 20K ఉన్నటువంటి పై కాలేజెస్ లోపల 20K ర్యాంక్ కంటే తక్కువ ర్యాంక్ ఉన్నటువంటి కాలేజెస్ లోపల చెప్పేది అర్థం చేసుకోండి, నీకు ఖచ్చితంగా సీట్ అవడానికి ఛాన్సెస్ ఉందా అంటే లేదురా పిల్లలు. ఇదిగో 20K నుంచి కిందికి పైకి వెళ్ళిన కొద్దీ నీకు సీటు వచ్చేటువంటి ప్రాబబిలిటీ కొంచెం తగ్గుతుంది మనకి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 20K నుంచి నువ్వు ఇలా వెళ్తున్నావు, కిందికి వెళ్తున్నావు, 15K సీట్ రావచ్చా? ఎస్, దేర్ ఆర్ ఛాన్సెస్ ఎవ్రీబడి. 15K వచ్చినా కూడా ఓకేనా, 15K ఉంటే బెటర్ కాలేజ్ కదా. 20K తీసుకునే ర్యాంక్ తీసుకునే కాలేజ్ కంటే 15K తీసుకునే ర్యాంక్ బెటర్ కాలేజ్ కదా. టాప్ కాలేజ్ వాళ్ళు తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు తక్కువ ర్యాంక్ తీసుకునేది టాప్ కాలేజ్, ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళని తీసుకునేది మంచి కాలేజ్ అయితే టాపర్స్ నే తీసుకుంటారు కదా, రైట్? మీకు అందరికి తెలిసింది కదా. 15K వచ్చినా కూడా పిల్లలు కొన్ని కాలేజెస్ అనేటువంటి ఏంటరా పిల్లలు తీసుకుంటాయి. ఓకేనా, ఎప్పుడు మనకి తగ్గితే పిల్లలు కాంపిటీషన్ తగ్గితే. సో అందుకనే పిల్లలు మనకి పైన ఉన్నాయి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అవి కూడా ఆప్షన్స్ లో పెట్టుకోవాలి. దెన్ ఇక 20K కంటే కింద 20K నుంచి 50K వరకు ఇలా కిందికి వెళ్ళిన కొద్ది, లేదంటే 20K నుంచి 30K 40K 50K ఇలా కిందికి వెళ్ళిన కొద్ది వీటిలో మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఇక్కడ పైన ఒక 50% సీట్ అనేటువంటి వస్తుంది. అండ్ ఇక్కడ పిల్లలు మీకు 20K నుంచి వాటికి ఒక 25K వరకు ఓకేనా, కాంపిటీషన్ పెరిగినా కూడా ఒక 25K వరకు మీకు ఏంటిది ఖచ్చితంగా ఇక్కడ 100% సీట్ అనేది వస్తుంది. ఇక కిందికి వెళ్ళిన కొద్దిగా పిల్లలు మీకు 200% సీట్ అనేటువంటి వస్తుంది. సో మనం ఎప్పుడు కూడా వెబ్ ఆప్షన్స్ లోపల మనకి సీట్ రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నటువంటి కాలేజెస్ నే వెబ్ ఆప్షన్స్ లో ఫస్ట్ పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, మనకి వెబ్ ఆప్షన్స్ లోపల మనకి సీట్ రావడానికి ఛాన్స్ లేని కాలేజెస్ ని ఫస్ట్ పెట్టుకోవాలి ప్రియారిటీ ఆర్డర్ లోపల. అక్కడ వస్తుందా రాదా సెకండరీ మ్యాటర్ రా పిల్లలు. మనకి ఒకవేళ ప్రతి ఇయర్ కాంపిటీషన్ అనేది చేంజ్ అవుతుంది, అన్న. ఈ ఇయర్ నీ రిజర్వేషన్ కేటగిరీలో కాంపిటీషన్ తగ్గింది అనుకుందాం, నీకు 20K కాదు, నీకు 20K వచ్చింది. లాస్ట్ ఇయర్ 20K వచ్చిన కాలేజ్ లోపల కాంపిటీషన్ తగ్గితే ఓకేనా పిల్లు, ఇంకా 30K వచ్చినా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక కాలేజ్ లోపల 15K ర్యాంక్ అనేది వచ్చింది రా పిల్లలు మనకి. ఆ 15K ర్యాంక్ నీకు 20K వచ్చింది, 15K వచ్చిన కాలేజీలో నాకు సీట్ రాదని దాన్ని వదిలిపెట్టద్దు, దాన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్ తగ్గితే నీకు 15K ఉన్న కాలేజ్ లోపల సీట్ రావచ్చు. సో అందుకనే పిల్లలు పైన కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇట్స్ వాట్ మనకి ఇది ఒక స్ట్రాటజీ, ఎవ్రీబడి ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు లైవ్ గా చూపిస్తాను, సో దట్ మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. జాగ్రత్త వినండి రా పిల్లలకి. ఫస్ట్ మన సాయి ఫస్ట్ ప్రియారిటీ ఏంటిది? సిఎస్సి కదా. చలో సిఎస్సి దగ్గరికి వెళ్ళిపోదాం రండి పిల్లలకి. ఇది సిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఎక్కడ ఉంది? ఐటీ కదా, ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కదా. చలో ఇది సిఎస్సికి సంబంధించినటువంటి వాటికి అంతా సిఎస్సి రిలేటెడ్ కోర్ బ్రాంచెస్ అన్ని ఒక పీడిఎఫ్ లో పెట్టాను. ఈసీఈ అండ్ ట్రిబుల్ సివిల్ మెకానిక్ అవన్నీ ఒక బ్రాంచ్ లో పెట్టాను. సో ఫస్ట్ సిఎస్సికి సంబంధించినటువంటి వాటికి బ్రాంచ్ కి సంబంధించిన పీడిఎఫ్ ఒకసారి చూద్దాం. ఎవ్రీబడి రండి రా పిల్లలు మనకి, జాగ్రత్త వినడానికి. ఓకేనా, జాగ్రత్త వినడానికి. సో ఫస్ట్ ఇతని రిజర్వేషన్ ఏంటిది? బీసీఏ బాయ్ కదా. బీసీఏ బాయ్ ఎక్కడ ఉంది? ఇక్కడ బీసీఏ బాయ్ ఇక్కడ ఉంది, రైట్? బీసీఏ బాయ్ ఇక్కడ ఉంది. ఇవన్నీ టాప్ కాలేజెస్. ఫస్ట్ తక్కువ ర్యాంక్ ఉన్న కాలేజ్, కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉన్న కాలేజ్, దాని తర్వాత ఇంకా ఎక్కువ ర్యాంక్ తీసుకునేది, ఇంకా ఎక్కువ ర్యాంక్ తీసుకునేది, పైన ఉన్నవి టాప్ కాలేజెస్. కిందికి వెళ్ళిన కొద్ది రపిల్ మనకి ఓకేనా, మనకి వాటి ప్రియారిటీ అనేది తగ్గుతూ వస్తుంటుంది రపిల్ మనకి. ఓకే, నీ ర్యాంక్ ఎక్కడుంది?
సాయి ర్యాంక్ ఎక్కడ ఉంది? ఆయనకి సాయి ర్యాంక్ వచ్చేసి పిల్లలు 20,000 ర్యాంక్ కదా. ఇగో 20,000 ఇక్కడ ఉంది చూడండి. 20,000 ఇక్కడ ఉంది. ఇగో ఈ కిందున్న కాలేజెస్ అన్ని కూడా చూపిస్తాను. కిందున్న కాలేజెస్ 20K చూడండి. ఇదేంటిది బీవీ రాజు లోపల 20K వచ్చింది. అంటే ఈ కాలేజ్ లోపల మనకి సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎవరికి? సాయికి. ఓకేనా? ఎంత ఛాన్సెస్ ఉండొచ్చు? మోర్ దెన్ 90% ఆఫ్ ది కేసు సీట్ రావచ్చు. అతనికి 20K ర్యాంక్ వచ్చింది కదా. లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ లోపల మనకి బీవీ రాజు లోపల సిఎస్సి లోపల 20,100 అంటే 21,000 వచ్చినా కూడా తీసుకున్నారు. ఈ ఇయర్ మనకి తీసుకుంటారు. దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఇయర్ రావడానికి ఛాన్సెస్ అనేటువంటి ఎక్కువ ఉన్నాయి. మోర్ దెన్ 90% ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక దీనికంటే కిందికి ఉన్న కాలేజ్ చూడండి. ఇదిగో వర్ధమాన్ కాలేజ్ 25,000 వచ్చినా తీసుకున్నారు. దెన్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ 23,000 వచ్చినా కూడా పిల్లలు మనకి తీసుకున్నారు. పిల్లలు ఎంవిఎస్ఆర్ కాలేజ్ వాళ్ళు 23,000 వచ్చినా కూడా తీసుకున్నారు. అచ్చా సార్, ఓకే. ఇంకా చూడండి, ఇంకా కిందికి వెళ్ళిపోతాను, చూపిస్తాను. వేరే కాలేజ్ చూపిస్తానని చెప్పింది కదా. దెన్ ఇదిగో మనకి జీ నారాయణమ్మ చూడండి, మనకి 23,000 కదా. జీ నారాయణమ్మది ఇక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ పిల్లలు ఏంటిది? శ్రీనిధి కాలేజ్ లో మనం చూసుకున్నట్లయితే 25,000 వచ్చిన సీట్ ఇచ్చిండు. అనురాగ్ లోపల 25,000 వచ్చిన సీట్ ఇచ్చిండు. మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీర్ లోపల పిల్లలు మనకి ఎంత? మనకి 27,000 వచ్చినా కూడా సీట్ అనేటువంటిది ప్రొవైడ్ చేసిండు. పిల్లలు ప్రొవైడ్ చేసిండు. అదేవిధంగా మనకి ఎన్జిఐటి, దెన్ సిఎంఆర్కే, సో ఈ గీతాంజలి కాలేజ్ వీటి లోపల చూడండి, ఇవో 30,000 చేంజ్ వచ్చినా కూడా మనకేంటి సీట్ అనేటువంటిది ఇచ్చిండు కేటగిరీ లోపల. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి మొదలుకుంటే, ఇక్కడ నుంచి నువ్వు కిందికి వెళ్తే నీకు సీట్ రావడానికి ప్రాబబిలిటీ ఫుల్ పెరుగుద్ది. ఇక్కడ 90% ఛాన్సెస్. కిందికి వెళ్ళిన కొద్దిగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత? నీకు వచ్చిన ర్యాంక్ 20,000. ఇగో ఇటు వెళ్ళిన కొద్ది ర్యాంక్ పెరుగుతూ వెళ్తుంది కదా. ఈ కాలేజీలో అయితే నీకు పక్కా సీట్ వస్తుంది. ఇంకా కిందికి పోయిన కొద్ది ఆ కాలేజీలో ఇంకా పక్కా సీట్ వస్తుంది. నీకు పక్కా సీట్ అనేటువంటి వస్తుంది. అప్పుడు కిందికి వెళ్ళిన కొద్ది నీకు వాటికి సీట్ రావడానికి వాటికి ఛాన్సెస్ అనేటువంటి బాగా పెరుగుతాయి. ఇటు వెళ్ళిన కొద్ది వాటికి అన్నిటి లోపల నీకు సీట్ వస్తుంది. సీట్ రావడానికి దర్ ఆర్ హై ఛాన్సెస్. ఎవ్రీబడి చాలా ఛాన్సెస్ అనేటువంటి ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే 40,000, 43,000, ఓకేనా, మీన్ వాటికి 48,000, 39,000, దెన్ 53,000 వాటన్నిటిలో ఈజీగా సీట్ అనేటువంటి వస్తుంది. ఓకేనా? అలానే మనం ఫస్ట్ ఏది పెట్టుకోవాలి? మనకి 90% రావడానికి ఛాన్స్ ఉన్న ఈ కాలేజ్ పెట్టుకోవాలా ప్రియారిటీ ఆర్డర్లో ఫస్ట్. లేదంటే చూడండి అప్పుడు మనకి దీనికంటే కూడా టాప్ కాలేజెస్ నీకు చూడండి. జేఎన్టీలో నీకు సీట్ రావడానికి ఛాన్స్ లేదు. ఓయూఈట్లో రాదు. దీని ప్రకారం చూసినట్టయితే రాదు. అలా అవి పెట్టుకోకూడదా? పెట్టుకోవచ్చు. నేను చెప్పిన కదా, ఆల్వేస్ మనం లక్ని ఖచ్చితంగా నమ్ముకోవాలి. ఎప్పుడు కూడా లక్ని బాగా నమ్ముకోవాలి. అప్పటికి ఇది మరి లక్ అనేది 10%, 20% కాదు రప్పలు, మనకి ఇది 50% లక్ మీకు. ఎందుకు? చూడండి, ఇగో బీవీ రాజు కంటే ఎంజీఐటి బెటర్, ఎంజీఐటి కంటే గోకరాజ్ రంగరాజ్ బెటర్. ఇలా పైకి వెళ్ళిన కొద్ది బెటర్ కాలేజెస్ అన్ని పిల్లలు. సో నీకు ఇక్కడ బీవీ రాజు లోపల 20,000 వస్తే సీట్ ఇచ్చిండు. చూడండి ఇక్కడ మనకి సివిఆర్ కాలేజ్ లో చూడండి మనకి 19,000 వచ్చినా సీట్ ఇచ్చిండు. అంటే మేబీ కాంపిటీషన్ తగ్గితే ఒక 1,000 తగ్గినా కూడా సీట్ రావచ్చు సార్ నీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జిఆర్ఆర్ గోకరాజ్ రంగరాజు లోపల ఎంత? మనకి 10,000 ర్యాంకు ఉంటే సీట్ అనేటువంటిది ఇచ్చింది. నీకు 23,000 ఉంది, అక్కడ 10,000 ఉంది సార్, నాకు సీట్ ఎట్లా వస్తుంది? దాన్ని వదిలిపెట్టద్దు. ఎందుకు? నీ కేటగిరీ లోపల రిజర్వేషన్ తగ్గితే ఇక్కడ కూడా సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. వాడి సీట్ అలాగే వదిలిపెట్టుకోడు కదా గోకరాజ్ రంగరాజు అబ్బాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు థర్డ్ ఫేజ్ వరకు వెయిట్ చేస్తున్నావు, చలో వెయిట్ చేయి. థర్డ్ ఫేజ్ వరకు ప్రాబ్లం ఏం లేదన్నా, మంచి కాలేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సెకండ్ ఫేజ్ లోపల జేఈ మెయిన్స్ లో సీట్ వచ్చి ఒకతను వెళ్ళిపోయాడు. థర్డ్ ఫేజే లాస్ట్ ఫేజ్ అనుకుందాం, సీట్ ఫిల్ చేయాలి కదా, ఫిల్ చేయాలా లేదా సీటు? సో అలాంటప్పుడు ఏంటిది, నేను తీసుకుంటాడా తీసుకోడా? సీటు ఖాళీ ఉంచుకోడు కదా మనకి. ఓకేనా? స్పాట్ అడ్మిషన్స్ వరకు అప్పటి వరకు వెళ్తారు, బట్ అప్పటి వరకు మనకి వస్తారో రాదో తెలియదు కదా. సో అందుకనే పిల్లలు నీకు సీట్ రావడానికి అక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉంది పిల్లలు, మనకి నీకు ఇస్తారు. నీ కేటగిరీ అతనికి ఒక జేఈ మెయిన్స్ లో సీట్ వచ్చి అతను వెళ్ళిపోయాడు, ఆ సీట్ని ఖాళీగా ఉంచారు కదా, నీకు ఇస్తాడు. నీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా నీకు ఇస్తాడు. కాంపిటీషన్ తగ్గుతుంది రా పిల్లలు అలాంటప్పుడు. సో అందుకనే పైన కాలేజ్ కూడా ఫస్ట్ మనం పెట్టుకోవాల్సింది, ఎట్ ఎనీ కాస్ట్ పైనది పెట్టుకోవాలి. సో అందుకనే నీ ఫేవరెట్ బ్రాంచ్ సిఎస్సి కదా, ఎట్ ఎనీ కాస్ట్ నీకు జేఎన్టీలో సీట్ వస్తుందో రాదా పక్కన పెట్టు. 1,000 ఉంది సార్, 20,000 వస్తుందో రాదా అలా అనుకోకు. ఫస్ట్ జేఎన్టీ పెట్టేసుకో, ఏ ప్రాబ్లం. ఫస్ట్ ఆప్షన్ జేఎన్టీ సిఎస్సి, దెన్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి సిఎస్సి, దెన్ సిబిఐటి సిఎస్సి, దెన్ వాసవి సిఎస్సి, దెన్ ఓయూ వాటికి సిఎస్సి, దెన్ వాటికి గోకరాజు రంగారాజు సిఎస్సి, దెన్ వాటిని కేశవ్ మెమోరియల్. ఎక్కడి వరకు అయితే పిల్లలు నీకు ఓకేనా నీ ర్యాంక్ వరకు ఇవైతున్నాయి, ఇవన్నిటిని మీరు ఫస్ట్ పెట్టుకోవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి పిల్లలు మీకు అన్నిట్లో మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. దెర్ ఆర్ హై ఛాన్సెస్, కిందికి వెళ్ళిన కొద్దీ మీకు ఛాన్సెస్ పెరుగుతాయి. ఓకేనా? ఫస్ట్ సో ఒకటే సిఎస్సి మాత్రమే ఫేవరెట్ ఉన్న వాళ్ళు ఇక్కడ దాకా పెట్టుకొని దాని తర్వాత పిల్లలకి మిగిలిన పెట్టుకోవచ్చు.
మిగిలిన ఎన్ని పిల్లలు మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఛాన్స్ 100% ఛాన్స్ ఉన్నటువంటి కాలేజెస్ అన్ని కూడా ప్రియారిటీ ఆర్డర్లో పెట్టుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి నువ్వు ఎన్నైనా పెట్టుకోవచ్చు అన్న ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ నీకు ఫస్ట్ ఫేజ్ లోపల నీకు మేబీ పిల్లలు నీకు ఫస్ట్ ఫేజ్ లోపల నీకు ఇదే ఏంటిది ఈ ఫస్ట్ ఫేజ్ లోపల ఈ కాలేజీలో సీట్ రావలేదు అనుకుందాం, నచ్చిన కాలేజీలో సీట్ రాలేదు అనుకుందాం. సెకండ్ ఫేజ్లో అయినా కూడా నీకు నచ్చిన కాలేజీలో అంటే మేబీ దీంట్లో సీట్ రావచ్చు. థర్డ్ ఫేజ్లో ఇంకో దాంట్లో సీట్ రావచ్చు. నేను ఇక్కడ సీట్ ఇచ్చే వాళ్ళు ఎలా చెక్ చేస్తారో చెప్తాను. పైన టాప్ కాలేజ్ పెట్టుకోవడం వల్ల పైన టాప్ ఓకేనా ఫస్ట్ పెట్టుకున్నాం, దాని తర్వాత సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్. సో నీకు 10th ఆప్షన్ వచ్చింది అనుకుందాం. నీకు 10th ఆప్షన్ అనేది వచ్చింది, ఈ కాలేజీ నీకు నచ్చదు. సెకండ్ ఫేజ్కి వెళ్ళాం అనుకుందాం, మళ్ళీ వాడు ఫస్ట్ దగ్గర చెక్ చేస్తాడు. ఏంది ఫస్ట్ ఈ టాప్ 9 మాత్రం ఇవే మాత్రం చెక్ చేస్తాడు. టాప్ 9లో ఉన్న 9 ఆప్షన్స్ మాత్రమే చెక్ చేస్తాడు నీకు. ఎందుకు నేను టాప్ లో పెట్టుకోమని చెప్తున్నానంటే నీకు 10th కాలేజ్ వచ్చింది అనుకుందాం, ఈ పైన 9 కాలేజ్నే వాడు చెక్ చేస్తాడు. 9 కాలేజ్లో నీకు సీట్ వస్తే నీకు ఇస్తాడు. 10 కంటే కిందకున్న కాలేజ్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10th కాలేజ్ కంటే కింద ఒక మంచి కాలేజ్ పెట్టుకున్నాం అనుకుందాం, సూపర్ కాలేజ్, అందులో నీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉన్నా నీకు ఇవ్వడు. ఎందుకంటే నీ ప్రియారిటీ ప్రకారం నీ ఫస్ట్ ప్రియారిటీ ఇది, సెకండ్ ప్రియారిటీ ఇది. నీకు 10th ప్రియారిటీ వరకు 10th ప్రియారిటీ వచ్చింది నచ్చలే అంటే 10th నచ్చలే అంటే ఇక 10th కంటే కింద ప్రియారిటీస్ ఏం నచ్చవన్నట్టే కదా. సో అందుకనే పిల్లలు మీకు ఓకేనా టాప్ 9 లోపల ఛాన్స్ ఉంటే నీకు సీట్ రావడానికి పిల్లలు మనకి టాప్ 9లోనే ఫస్ట్ చెక్ చేస్తారు. సో అందుకనే పిల్లలు టాప్ లో ఉన్న కాలేజ్ ఎప్పుడు కూడా మంచి పెట్టుకోవాలి. అర్థమవుతున్నారు పిల్లలు, టాప్ లో ఉన్న కాలేజ్ ఎప్పుడు కూడా మనం మంచి పెట్టుకోవాలి. దాని తర్వాత కాలేజ్ ఎప్పుడు మీకు రావడానికి ఛాన్స్ ఉన్నాయి పెట్టేసుకోండి, రైట్. దాని తర్వాత రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి వాటికి కాలేజ్ ఇవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ లేటెస్ట్ చాలా మందికి 2-3 ఫేవరెట్ బ్రాంచెస్ ఉంటాయి. చలో ఇప్పుడు నీకు టాప్ 10 కాలేజెస్ లోపల పిల్లలు వాటికి ఛాన్స్ లేని కాలేజెస్ నువ్వు ఫస్ట్ పెట్టుకున్నావు, సిఎస్కి సంబంధించినటువంటివి. అదే కాలేజెస్ లోపల మీకు అదే టాప్ 10 కాలేజ్ లోపల సిఎస్సి రాకపోయినప్పటికి కూడా సిఎస్ఎం వస్తే మంచిదే కదా అన్ని కనిపిస్తే, లేదంటే సిఎస్డి వస్తే మంచిదే అన్ని కాలేజ్ టాప్ కాలేజ్లో చదువుకోవాలి. సిఎస్సి కాకపోయినా కూడా నాకు సిఎస్ఎం కావాలి, లేదంటే సిఎస్టీ కావాలి, లేదంటే నీకు ఇంకో సెకండ్ది మీకు ఈసీఈ అనుకుందాం, ఈసీఈలో సీట్ వచ్చినా పర్లేదని నువ్వు కనిపించింది అనుకుందాం, అప్పుడు పిల్లలు వెళ్ళాలి. లెటస్ తన సెకండ్ది సిఎస్ఎం అనుకుందాం. సిఎస్ఎం లోపల చూద్దాం, ఇప్పుడు సిఎస్ఎం లోపల చూద్దాం రప్పకి. సిఎస్ఎం లోపల చూసినట్టయితే కిదర్ హే చలో సిఎస్ఎం లోకి వెళ్ళిపోదాం రండి రప్పకి. ఇది ఈసీ కదా, అచ్చా సిఎస్ఎం లోకి వెళ్ళిపోదాం రండి. ఇగో ఫస్ట్ దిగో సిఎస్ఎం, ఇది సిఎస్ఎం రండి అన్న. సిఎస్ఎం కూడా ఒకసారి చెక్ చేసుకో. బీసీఏ బాయ్ కదా, ఎక్కడుంది బీసీఏ బాయ్, ఎక్కడుంది అన్న మనకి బీసీబీ బాయ్ కదా, బీసీబీ బాయ్ ఇక్కడ ఉంది. చలో బీసీబీ బాయ్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించు, బీసీబీ బాయ్ అక్కడ ఉంది. ఇప్పుడు ర్యాంక్ చెక్ చేసుకుంటే కిందికి వెళ్ళిన కొద్ది 1000, 2000, 3000, 6000, 7000, 9000, 10,000, అదే విధంగా మనకి 14, 16, 23,000. అచ్చా 23,000 అంటే ఇక్కడ 23,000 అంటే సిఎంఆర్ లోపల, సిఎంఆర్ నుంచి కిందకున్న కాలేజ్ లోపల మీకు అన్నిటి లోపల సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇవన్నిటి లోపల ఇందులో ఇక 24,000 ఇక్కడ నుంచి వాటికి 20,000 కంటే ఎక్కువ ఉన్న కాలేజెస్ ఉన్నాయి మనకి. గీతాంజలి, కిడ్స్, విజేఐటి ఓకేనా, వీటన్నిటి లోపల నీకు సీటు ఈజీగా వస్తుంది. సీట్ వస్తుంది కదా, నీ ర్యాంక్ కాబట్టి సీట్ వస్తుంది. కానీ ఇది కాదు కదా మనం ఫస్ట్ పెట్టుకోవాల్సింది, మన సీటు రాని కాలేజెస్ని ఓకేనా, సీట్ రాని కాలేజెస్ని మనం ఫస్ట్ పెట్టుకోవాలి. సో నీకు సీట్ రాకపోయినప్పుడు కూడా ఇందులో టాప్ కాలేజెస్ ఉన్నాయి కదా, ఫస్ట్ సిఎస్సి లోపల సీట్ రావడానికి ఛాన్స్ తక్కువ ఉన్నటువంటి కాలేజెస్. దాని తర్వాత నువ్వు నెక్స్ట్ ఏం పెట్టుకుంటావు అంటే పిల్లలు మనకి ఈసీలో మనకి సిఎస్ఎం లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ లోపల సీట్ రావడానికి ఛాన్స్ లేని కొన్ని టాప్ కాలేజెస్ పెట్టేసుకో. ఎందుకంటే దాంట్లో సిఎస్సి లోపల టాప్ కాలేజ్ రాకపోయినా కూడా సిఎస్ఎం లోపల టాప్ కాలేజ్ వచ్చినా కూడా మంచిది అనుకుంటే ఇవి కూడా పెట్టేసుకో. ఫస్ట్ మీ ప్రతి బ్రాంచ్ మీకు ఎన్ని ఫేవరెట్ బ్రాంచెస్ అయినా ఉండని, సీట్ రావడానికి ఛాన్స్ లేని తక్కువ ఛాన్స్ ఉన్నటువంటి కాలేజెస్ని ఫస్ట్ పెట్టుకోవాలి ప్రియారిటీ ఆప్షన్ లోపల. దాని తర్వాత నెక్స్ట్ సీట్ రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి కాలేజెస్ని నెక్స్ట్ పిల్లలు మనం ప్రియారిటీ ఆప్షన్ లోపల పెట్టుకుంటూ వెళ్ళాలి నాన్న. నెక్స్ట్ ప్రియారిటీ ఆప్షన్. సో ఫస్ట్ సీట్ రావడానికి పెట్టేసుకుంది కదా, నెక్స్ట్ సీట్ రావడానికి ఛాన్స్ ఉన్నది. ఫస్ట్ సిఎస్సి కదా, నీకు సిఎస్సి లోపల సీట్ రావడానికి ఛాన్స్ ఉన్న కాలేజెస్ ఎక్కడి నుంచి నీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి, ఇక్కడ నుంచి పెట్టేసుకో. నువ్వు కొన్ని కాలేజెస్ పెట్టేసుకో, అన్ని పెట్టుకోకపోయినా పర్లేదు. వీటన్నిటి లోపల నీకు వస్తాయి కదా, వీటన్నిటి లోపల నీకు వస్తుంది. అన్నిటి లోపల సీట్ వచ్చినప్పుడు ఓకేనా. సో ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది రా పిల్లలు మనకి ఓకేనా. మహా అయితే పిల్లలు కాంపిటీషన్ ఎంత ఎక్కువైనా ఒక 5,000 అటు ఇటు అవ్వచ్చు, లేదంటే మాక్సిమం 10,000. సో మీరు ఒక 10,000 వరకు ఎక్కువ ర్యాంక్ ఉన్నది, నీకు 20,000 వచ్చింది కదా,
30,000 వరకు పెట్టుకో, 34,000 పెట్టుకో, మాక్సిమం 40,000 పెట్టుకో. అంతకన్నా ఎక్కువ వరకు వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు నాన్న. ఓకేనా, వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ లేదు అనుకుంటే ఇంకొకటి కూడా మీరు యూజ్ చేయొచ్చు. నీకు ఇది ఒకటి ఇది పెట్టి మనకి ఏంటి MG8 లోపల 20 BVRI లోపల 20,000 ఉంది కదా, దెన్ 25, 23, 24 ఒక 30 వరకు ఇవి పెట్టేసుకొని, 30 వరకు ఇవి పెట్టేసుకొని నెక్స్ట్ CSM కూడా నీకు ఫేవరెట్ కదా నెక్స్ట్. ఓకేనా, ఇప్పుడైతే CSE లోపల ఇక్కడ ఖచ్చితంగా సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. దెన్ నువ్వు CSME కూడా పెట్టేసుకోవచ్చు. టాప్ కాలేజెస్ కొన్ని ఖచ్చితంగా సీట్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి, ఒక 2-3 పెట్టేసుకోవచ్చు. రైట్ ఎవ్రీబడి? ఓకే, సో ఇలా పిల్లలు మనకి ప్రియారిటీ ఆర్డర్ అనేది ఉంటుంది నాన్న. నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను రా పిల్లలు. లెట్ us say ఐ విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, మీకు అర్థం కాకపోతే చెప్తాను. ఓకేనా, ఇంకొక స్టూడెంట్ ఉన్న అతనికి ECE ఫేవరెట్ బ్రాంచ్, అతని కేటగిరీ వచ్చేసినప్పుడు మనకి చలో మనకి ఏ కేటగిరీ అనుకుందాం పిల్లలకి, OC కేటగిరీ అనుకుందామా. చలో OC కేటగిరీ అనుకుందాం. అతనికి పిల్లలు మనకి ఈసారి 30K ర్యాంక్ అనేది వచ్చింది అనుకుందాం. OC కేటగిరీ అతనికి పిల్లలు 30K ర్యాంక్ అనేది వచ్చేసింది. అతని ఫేవరెట్ బ్రాంచ్ గా ఈసీఏనే ఫేవరెట్ బ్రాంచ్ అనుకుందాం. మీకు ఫేవరెట్ బ్రాంచెస్ ప్రతి ఒక్కరికి మారుతూ ఉంటారు. మనకి ఈసీఈ అతనికి ఫేవరెట్ బ్రాంచ్ అనుకుందాం. ఇగో ఇది ఈసీకి సంబంధించిన వాటికి కట్ ఆఫ్ సంబంధించిన లిస్ట్. చలో ఇగో OC బాయ్ ఉంది, ఇది అతనికి ర్యాంక్ వచ్చే 30K వచ్చింది. 30K వస్తే CBET లో రాదు, OUEC లో రాదు, VJS లో రాదు, వీటిలో ఎక్కడ కూడా రావడానికి ఛాన్స్ లేదు. మనకి ఇక్కడ 15,000 ఉంది, ఇక్కడ కూడా రావడానికి ఛాన్స్ లేదు. 16,000, 20,000 అచ్చా ఇగో ఇక్కడ నుంచి సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎక్కడ నుంచి ఇగో ఇక్కడ నుంచి ఇగో 33,000 ఇక్కడ నుంచి సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఏ కాలేజ్ ఇదిగో మల్లారెడ్డి, TKR కాలేజ్, JBIT, ఇవన్నీ వీటి లోపల సీట్ రావడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంది. ఎందుకు 30,000 కంటే ఎక్కువ ఉన్నాయి. ఇక కిందికి వెళ్ళిన కొద్ది ప్రతి కాలేజీలో వస్తాయి ఖచ్చితంగా. కానీ ఇది ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవాలా, ఇది ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవద్దు. నీకు ఫస్ట్ ఆప్షనే ప్రియారిటీ ఆర్డర్ ఉంటుంది. నీకు టాప్ 1 వచ్చింది అనుకుందాం, నీ ప్రకారం బెస్ట్ అదే, నీ ప్రకారం బెస్ట్ అదే, ఫస్ట్ కాలేజ్ అదే వచ్చింది ఫస్ట్ ఫేజ్ లోపల. మరి నీకు నచ్చకపోతే ఎట్లా? నచ్చకపోతే ప్రాబ్లం అయింది. ఎందుకు? నెక్స్ట్ కౌన్సిలింగ్ లోపల నీకు ఆల్రెడీ టాప్ 1లో ప్రియారిటీ వచ్చింది కదా. ఓకేనా, వాడు టాప్ 2, టాప్ 3లోది వాడు సీట్ ఇవ్వడానికి కొంచెం వీళ్ళు జంకుతారన్న. ఓకేనా, సో మంచి కాలేజీలో రావచ్చు, రాకపోవచ్చు, అప్పుడు ప్రాబ్లం అయింది. అందుకనే టాప్ లో ఎప్పుడు కూడా మనకి టాప్ కాలేజెస్ పెట్టేసుకోండి. ఓకేనా, వాడు ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తాడు. నీకు ఫస్ట్ రౌండ్ లో ఎన్నో ఆప్షన్లో వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పెట్టుకున్నటువంటి ఆప్షన్లో ఒక 30th ఆప్షన్ వచ్చింది అనుకుందాం. ఇక 30 కంటే కిందున్న కాలేజ్ లోపల నువ్వు నెక్స్ట్ ఫేజ్ లోకి వెళ్ళినా కూడా అందులో నుంచి ఇవ్వడు. ఓకేనా, సీటు 30 కంటే పైన ఏవైతే నీకు కాలేజ్ పెట్టుకుంటావు ప్రియారిటీ ఆర్డర్ లోపల, సో దాంట్లో సీట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అనేటువంటిది వాడు చెక్ చేస్తారు. దాంట్లో చెక్ చేస్తారు, ఫస్ట్ దాంట్లో చెక్ చేస్తారు. ఫస్ట్ దేంట్లో చెక్ చేస్తారో అది ఇంపార్టెంట్. ఫస్ట్ దాంట్లో చెక్ చేస్తాడు, దాంట్లో ఉంటే దాంట్లో ఇస్తాడు, ఛాన్సెస్ ఉన్నాయి కదా 50%, దాంట్లో ఇస్తాడు. అదే నువ్వు ఫస్ట్ కరెక్ట్గా వచ్చే కాలేజీలో పెట్టుకున్నాం అనుకుందాం, ఇక దాంట్లోనే ఇస్తాడు. టాప్ కాలేజీలో నీకు రాదు. అందుకనే పెట్టుకుంటే కూడా ఫస్ట్ టాపే పెట్టుకోవాలి. సో ఇది పిల్లలు ప్రియారిటీ ఆర్డర్ ప్రతి ఒక్కరు తయారు చేసుకోవాలి. మీ బ్రాంచ్ని, మీ ర్యాంక్ని బట్టి ప్రియారిటీ ఆర్డర్ పిల్లలు ప్రతి ఒక్కరు తయారు చేసుకున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి అన్న, నేను మీకు ఇచ్చాను. మీకు ప్రొసీజర్ అయిపోయింది చెప్పాను రా పిల్లలు. మనకి నాది 100% అక్యూరేట్ అని నేను చెప్పలేను, బట్ మెజారిటీ ఆఫ్ ది వాటి మనకి పిల్లలు యూజ్ చేసేటువంటి మెథడ్ ఇది మోస్ట్లీ వర్కౌట్ అనేటువంటి అవుతుంది. సో ఇది ఫాలో అవ్వండి అన్న. అండ్ ఇంకోటి సార్, ఎవరు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10K ర్యాంక్ వచ్చింది అనుకుందాం అన్న, 10K ర్యాంక్ అనేటువంటి వచ్చింది. అతని ఫేవరెట్ బ్రాంచ్ ఒకటే ఉంది అనుకుందాం. మాక్సిమం అతను 10K ర్యాంక్ వస్తుందంటే ఆయనకి టాప్ 20లో వస్తుంది. ఆయన మాక్సిమం ఒక 20 to 30 ఆప్షన్ పెట్టుకుంటే మోర్ దెన్ ఎనఫ్ అన్న. ఇక 20K వచ్చింది అనుకుందా ర్యాంకు, ఆయన మినిమం ఒక 40 ఆప్షన్ వరకు పెట్టుకుంటూ వెళ్ళాలి, ఒక 40-50 ఆప్షన్ వరకు పెట్టుకుంటూ వెళ్ళాలి అన్న. ఒకవేళ 30K ఇక పెరిగినా కొద్ది 30K వస్తే ఆయన ఒక 60-70 ఆప్షన్స్ పెట్టుకోవాలి. 40K వస్తే ఒక 100+ ఆప్షన్ పెట్టుకోవాలి. 50K వచ్చినా 100+, 60K వచ్చినా 100, ఇంకా 1 lakh వస్తే మీరు మినిమం ఒక 300-400 పెట్టుకోవాలి ఆప్షన్స్ అనేటువంటివి, లేదంటే రాదురన్నా. ఓకేనా, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, ఆల్ ద వెరీ బెస్ట్ పిల్లలు. కింద డిస్క్రిప్షన్ లో అన్ని PDFs లింక్స్ అనేటువంటి ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి అన్న. రైట్, బాబాయ్ ఎవ్రీబడి, బాబాయ్.